హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాబ్స్ ఫర్ యూ. సో ఈరోజు మీరు thumbnail చూస్తున్నారండి, ఇది బంపర్ నోటిఫికేషన్ అని అందరం అనుకోవచ్చు. సో ఈ నోటిఫికేషన్ చూస్తే మనకి భారత్ ఎలక్ట్రానిక్స్ నుంచి వచ్చిన నోటిఫికేషన్ అండి. సో ఈ నోటిఫికేషన్లో మనకి మెయిన్ మాట్లాడుకోవాల్సింది ఏంటంటే జీతం అండి. జీతం కూడా ఏంటంటే స్టార్టింగ్ 1 lakh అండి. సో అది కూడా 1 lakh వాళ్ళు ఇచ్చి కూడా మనకి ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అడగట్లేదు గాయస్. అండ్ మనం ఎవరు లైక్ ఆంధ్ర తెలంగాణ వాళ్ళు ఏ జిల్లాలో ఉన్నా కూడా అప్లై చేసుకోవచ్చు. ఆంధ్ర తెలంగాణ అనేది రిస్ట్రిక్టెడ్ కాదు. సో ఏ స్టేట్లో ఉన్న వాళ్ళని అప్లై చేసుకోవచ్చు. సో నేను చెప్పే తెలుగు భాష వరకు అర్థమవుతున్నా కూడా వాళ్ళకి ఈ అప్లికేషన్ అనేది నోటిఫికేషన్ అనేది సో మనం అప్లై చేసుకోవచ్చు గైస్. అండ్ మెయిల్ అండ్ ఫీమేల్ ఎవరు అందరూ లైక్ వాళ్ళ మెయిల్స్ అప్లై చేసుకోవచ్చు, ఫీమేల్స్ అప్లై చేసుకోవచ్చు అని లేదు. మెయిల్స్ అండ్ ఫీమేల్స్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఎవరైతే బీటెక్ చదువుకుంటారో, బీటెక్ ఎవరైతే చదువుకుంటారో, బీఎస్సీ ఇంజనీరింగ్ ఎవరు చదివినా కూడా ఈ నోటిఫికేషన్కి ఎలిజిబుల్. అండ్ మన నోటిఫికేషన్లోకి నేను నోటిఫికేషన్ క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియోని లైక్ స్కిప్ చేయకుండా చూడండి. అండ్ ఇంకోటి నా చిన్న రిక్వెస్ట్ ఒకటే, సో ఇట్లాంటి వీడియోస్ నేను చెయ్యాలి అంటే నాకు ఒక సపోర్ట్ రావాలి, నాకు ఒక చెయ్యాలి అనే ఒక లైక్ రావాలి అనుకునే లెక్క అయితే, అంటే రావాలనుకునే లెక్క కాదండి, నాకు రావాలంటే మీరు సపోర్ట్ చేస్తే కానీ అట్లాంటి నాకు పెట్టాలనేసి అనిపించింది. ఎందుకంటే మీరు సపోర్ట్ చేయలేదనుకుంటే ఎవరు చూడట్లేదు అనిపిస్తుంది. సో నన్ను సపోర్ట్ చేయాలి అంటే నా వీడియోస్ ఎవరికైతే జాబ్స్ కావాలో, మీ ఫ్రెండ్స్ ఆర్ రిలేటివ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎవరైతే జాబ్స్ కావాలంటే వీడియోస్ షేర్ చేయండి. వాళ్ళు కూడా అప్లై చేసుకుంటారు, ఈ నోటిఫికేషన్ ఒక బెనిఫిట్ పొందుతారు. నా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి గైస్. అండ్ నోటిఫికేషన్లోకి వెళ్ళి నోటిఫికేషన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నోటిఫికేషన్ చూస్తే నేను చెప్పింది భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ నుంచి అండి. భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ నుంచి ఇది ఒక బంపర్ నోటిఫికేషన్ అని అనుకోవచ్చు. సో బంపర్ నోటిఫికేషన్ అనుకుంటారో సూపర్ నోటిఫికేషన్ అనుకుంటారో అది మీది. సో బట్ ఏంటి అంటే ఇది నోటిఫికేషన్ అనేది బంపర్ నోటిఫికేషనే. సో బట్ ఇది ఏంటి అంటే మనకి కాంట్రాక్చువల్ జాబ్ మీద కాంట్రాక్చువల్ రోడ్లో తీసుకుంటున్నారండి. ఈడేంట్రా బాబు ఇందాదాకా ఒక జాబో అనేసాడు, ఇప్పుడు వెంటనే కాంట్రాక్ట్ జాబ్ అన్నాడు అని అనుకోకండి. ఇది 5 years టెన్ష్యూర్ జాబ్ అండి. సో అండ్ ఈ కాంట్రాక్ట్ అనేది ఎక్స్పాండ్ అవ్వడానికి కూడా, ఎక్స్టెన్షన్ అవ్వడానికి కూడా ఛాన్సెస్ అయితే 100% ఉన్నవండి. సో జాబ్ వస్తే చాలు మనకి 5 years జాబ్ అండ్ 5 years ఎక్స్పీరియన్స్, ఇట్స్ వాల్యుబుల్ 5 years ఎక్స్పీరియన్స్ మనకి. సో ఈ ఎక్స్పీరియన్స్ కూడా మనకి కౌంటబుల్. సో ఎవరైతే మనకి బీటెక్ చేసి ఉంటారో సో వాళ్ళకి ఈ జాబ్ అనేది చాలా 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 బంపర్ నోటిఫికేషన్ అని చెప్పుకోవచ్చండి. సో ఈ జాబ్స్ అనేది కూడా మనం చూస్తే ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ వచ్చి బెంగళూరు అండ్ జోధ్పూర్, అంబాలా అండ్ బఠిండా, మన ఆంధ్ర తెలుగు రాష్ట్రాల్లో వచ్చేసి వైజాగ్ ఇవ్వడం జరిగిందండి. సో వైజాగ్ గాయస్ అండ్ ఆంధ్ర గాయస్ అండ్ తెలంగాణ గాయస్ ఎవరైతే తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడైనా పనిచేయాలనుకున్నారో ఇది నోటిఫికేషన్ అనేది సో చాలా చాలా ఇంపార్టెంట్ నోటిఫికేషన్ అనేది మీకు మనకి చూస్తే పోస్టుల వారీగా వస్తే. సో వీళ్ళు ఎలక్ట్రానిక్స్లో 48 roles అండ్ మెకానికల్ చదివిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో చూడండి మీకు. సో మెకానికల్లో 52 పోస్ట్ అనేది విడుదల చేయడం జరిగింది. అండ్ కంప్యూటర్ సైన్స్ 75 పోస్ట్ అనేది వేకెన్సీస్, అండ్ ఎలక్ట్రికల్ 2 vacancies, అండ్ ఎలక్ట్రానిక్స్ వచ్చేసి 3 vacancies. సో ఇవి డిఫరెంట్ దాంట్లో వదిలేరండి. సో అందుకని ఇక్కడ ఎలక్ట్రానిక్స్ 10, ఇక్కడ ఎలక్ట్రానిక్స్ 3 అని అంటే డిఫరెంట్ కేటగిరీస్లో ఉన్నవి. సో అంటే డిఫరెంట్ కేటగిరీస్ అని ఎందుకు చెప్పారంటే గజియాబాద్లో వచ్చేసి మనకి 5 ఉన్నవి. అండ్ వైజాగ్ వచ్చేసి మనకి కంప్యూటర్ సైన్స్ 10 ఉన్నవి. అవి కూడా 3 cities మీద కంబైన్ చేసి ఉన్నవి. అండ్ ఇక్కడ చూస్తే బెంగళూరు కాంప్లెక్స్ వచ్చి మనకి 48, 52, 75 ఉన్నవి. సో ఇవి డిపెండ్స్ అపాన్ అండి. అండ్ ఇంకోటి వచ్చేసి రిజర్వేషన్ ప్యాటర్న్ కూడా లైక్ వీళ్ళు నోటిఫికేషన్ ఇచ్చారు. సో అండ్ మనం కిందకి వెళ్ళి ఇంకా స్క్రోల్ డౌన్ చేసి చూస్తే సో అన్రిజర్వ్డ్కి వచ్చి ఏజ్ క్రైటీరియా అనేది ఇవ్వడం జరిగిందండి. యాజ్ ఆఫ్ November 1st, 2024కి మనకి 28 years అంటే లైక్ 28 years ఎగ్జాక్ట్లీ 28 years ఉంటే చాలండి అన్రిజర్వ్డ్ వాళ్ళకి. అండ్ SC/ST వాళ్ళకి వచ్చేసి 33 years అండి. అండ్ 33 years అనేది ఇవ్వడం జరిగింది. అండ్ OC వాళ్ళకి వచ్చి 31 years. అండ్ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి వచ్చేసి స్కిల్ హ్యాండిక్యాప్డ్ క్యాండిడేట్స్కి వచ్చి 38 years ఇచ్చారండి. సో ఎవరైతే ఉన్నారో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. సో మెయిన్ ఏంటి అంటే దీనికి ఎవరైతే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్గా వచ్చేసి నేను చెప్తాను ఉన్నాను, ఎవరైతే బీటెక్ అండ్ బీఎస్సీ ఇంజనీరింగ్ ఎవరైతే 4 years ఆఫ్ కోర్స్ చేస్తారో అది కూడా ఏ డిసిప్లిన్ అంటే ఏ కేటగిరీ అంటే ఏ స్పెషలైజేషన్ నుంచి ఏ బ్రాంచ్ నుంచి చేస్తారంటే ఎలక్ట్రానిక్స్, మెకానికల్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఎవరైతే చేసి ఉంటారో ఈ పోస్టులన్నిటికీ వాళ్ళు ఎలిజిబుల్ క్యాండిడేట్స్. అంటే మన బీటెక్ గైస్ కూడా ఒక టైం అంటూ వచ్చిందనమాట అయితే మనకి అనుకోవచ్చు ఈ నోటిఫికేషన్ ద్వారా. సో అండ్ ఇంకోటి వచ్చేసి అప్లికేషన్కి వచ్చి మనం ఆన్లైన్లో అప్లై చేసుకోవడం జరుగుతుందండి. సో ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ వీళ్ళు చెప్పిన ప్రకారంగానే సో ఇది ఒక వైజాగ్, గజియాబాద్, బెంగళూరు కాంప్లెక్స్ ఇచ్చారు. సో ఇది కూడా ఓన్లీ 1 exam బేస్డ్ అండి. సో వీళ్ళు క్యాండిడేట్స్ని ఓన్లీ 1 కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ చేసి దాంట్లో ఎవరైతే సిబిటి ఎగ్జామ్లో ఎవరికైతే మంచి పర్ఫార్మెన్స్ చేస్తారో వాళ్ళని షార్ట్ లిస్ట్ చేసి వాళ్ళని మనకి ఇంటర్వ్యూ చేసి పోస్ట్ ఇవ్వడం అనేది జరిగింది. ఓన్లీ సింగిల్ ఎగ్జామ్ అండి, సింగిల్ ఎగ్జామ్, అది కూడా BHEL
బెల్ ఎలక్ట్రానిక్స్లో జాబ్ అనేది. సో ఇట్స్ గ్రేట్. అండ్ మనకి పోర్షన్ అంటే లైక్ ఏమైతే సిలబస్ ఉంటుంది లైక్ జనరల్ యాప్టిట్యూడ్ అండ్ టెక్నికల్ యాప్టిట్యూడ్ ఉంటుందండి. సో మినిమం క్వాలిఫికేషన్ మార్క్స్ వచ్చేసి జనరల్ అండ్ ఓబీసీ క్యాండిడేట్స్కి వచ్చి 35% ఆఫ్ మార్క్స్ అండ్ ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి వచ్చేసి 30% ఆఫ్ మార్క్స్ ఇది ఉంటే చాలండి. అండ్ నేను అలవెన్సెస్ చెప్పడం జరిగింది. సో 40,000 మినిమం స్టార్టింగ్ అండి. అండ్ అన్నీ చూసుకున్నా కూడా 1,40,000 అండ్ యాన్యువల్ సిటీస్ వచ్చి 12 lakhs అండి. 12.5 వరకు ఉంటుంది అని చెప్పేసి అనడం జరిగింది. ఇది ఆన్లైన్ అప్లికేషన్ ఫీజు వచ్చేసి మనకి ఎవరైతే క్యాండిడేట్స్ జనరల్ ఓబీసీ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళకి వచ్చేసి 400 + 18% జీఎస్టీ అన్నీ కలుపుకొని మనకి 472 రూపీస్. ఎవరైతే ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ అండ్ పీడబ్ల్యూ అండ్ ఎక్స్ సర్వీస్ మెన్స్ ఉన్నారో వాళ్ళకి ఫీజు ఎగ్జెంప్షన్ ఉందండి. సో అంతే. ఈ ఫీజు అనేది వన్స్ పేమెంట్ చేస్తే రిఫండ్ అవ్వడం జరిగింది, తెలిసిన విషయం ఎవరికైనా కూడా. సో మనం ఆన్లైన్ అమౌంట్ చేసేసి సో మనం ఈ లింక్ ద్వారా మనం అప్లై చేసుకోవచ్చు అండి. అండ్ ఇది తెలిసి ఇది కూడా ఏంటంటే ఈ మంత్ లాస్ట్ అప్లికేషన్ డేట్ కూడా నాకు తెలిసి 11th of Decemberతో లాస్ట్ వర్కింగ్ డే, లాస్ట్ అప్లికేషన్ లింక్ అనుకుంటా. సో లాస్ట్ అప్లై చేసుకున్నాక లాస్ట్ అండి. సో అండ్ వీళ్ళు ఇంకోటి ఏం చెప్పారంటే ఎగ్జామ్ కూడా ఈ డిసెంబర్లోనే ఉంటుంది. అంటే ఎవరైతే తొందరగా జాబ్ చేయాలని జాబ్లో ఉండాలనుకుంటారో వాళ్ళకి ఇది అనేది ఒక బంపర్ నోటిఫికేషన్. అందుకనే ట్యాగ్లైన్ బంపర్ నోటిఫికేషన్ అని పెట్టడం జరిగింది. అండ్ నేను మీకు డిస్క్రిప్షన్లో అప్లై ఆన్లైన్ లింక్ కూడా ఇస్తాను. అప్లై ఆన్లైన్ లింక్ చూసి మీరు అప్లై చేసుకోండి ఎవరైతే ఎలిజిబుల్ క్యాండిడేట్స్. అండ్ గాయస్ ఎవరికైతే ఇట్లాంటి నోటిఫికేషన్స్ ఇంకా కావాలో వాళ్ళు నా వీడియోస్ని షేర్ చేయండి, లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. సో నేను ఇంకొకటి కూడా ట్రై చేస్తున్నాను గాయస్, లైక్ ప్రైవేట్ జాబ్స్ లైక్ మనకి ఫ్రెషర్స్కి అండ్ టెక్నికల్ నాన్ టెక్నికల్ జాబ్స్ కూడా పెట్టడానికి ట్రై చేస్తున్నాను. సో గైస్ నన్ను సపోర్ట్ చేయండి, నన్ను ఎంకరేజ్ చేయండి. సో మీరు నా వీడియోస్ని లైక్ చేయడం ద్వారా నాకు ఇంకా ఎంకరేజ్మెంట్ వస్తుంది, ఇంకో వీడియోస్ పెట్టచ్చు మన సబ్స్క్రైబర్స్ కోసం అని. సో థ్యాంక్స్ గైస్. అండ్ ఐ విల్ బీ బ్యాక్ విత్ అనదర్